పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆధునిక యుగంలోనూ వరకట్నం పేరుతో మహిళల ప్రాణాలు బలుగొంటున్న తీరు విస్మయం కలిగిస్తుంది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. మన దేశంలో ప్రతి సంవత్సరం వేల మంది మహిళలు వరకట్న వేధింపుల వల్ల చనిపోతున్నారు. కానీ ఈ కేసులు వేగంగా పరిష్కారం కావడం లేదు. కేసులు సత్వర విచారణకు నోచుకోని కారణంగా నిందితులు ఎక్కువ మంది నిర్దోషులుగా బయటపడుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 7,000 మంది మహిళలు వరకట్న వేధింపులతో చనిపోయారు. వీటిలో చాలా కేసులు ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్లోనే ఉన్నాయి. ఒక కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కనిష్టంగా 6 నెలలు, గరిష్టంగా 4 ఏళ్ల టైం తీసుకుంటున్నారు. దీంతో బాధిత కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తూ అలసిపోతున్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే, అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెల్లో కంటే పట్టణాలు, నగరాల్లో వరకట్న మరణాలు, వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఢిల్లీ, కాన్పూర్, బెంగళూరు, లక్నో, పాట్నా వంటి నగరాల్లో ఎక్కువ వరకట్న మరణాలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వివరాలు తెలియజేస్తున్నాయి. న్యాయ వ్యవస్థలో ఒక సూచనలు, సలహాలు మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళ మైండ్లో ఏమున్నదని వీళ్ళు చదువుకోలేరు, రీడ్ చేయలేరు. కాబట్టి ఏం చేయాలి? న్యాయస్థానంలో త్వరితగతిన వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే మార్గంగా ముందడుకు పోవాలి తప్ప చెడుదారులలో పోతుంటే పోలీసు వ్యవస్థ వాళ్ళ మీద చట్టపరమైన సీరియస్ పరిణామాలు తీసుకుంటేనే ఈ వ్యవస్థను కంట్రోల్ చేయగలుగుతారు. లేకపోతే ఈ వ్యవస్థలో అందరు కూడా ఇప్పుడు భూ వివాదాలలో కూడా ఇవే జరుగుతున్నాయి. చాలా రోజులు పెండింగ్ ఉంటే చాలామంది ప్రాణాలు పోతున్నాయి, లేకుంటే లీగల్ ఎయిడ్స్ వస్తున్నారు. అందుకోసం న్యాయ వ్యవస్థల్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ జరగాలి అని మేము కోరుకుంటున్నాం. దేశంలో నమోదవుతున్న మొత్తం వరకట్న మరణాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 80% నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తిగా అరికట్టాలంటే కేసులు త్వరగా పరిష్కరించాలి. అప్పుడే దోషులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుందని, ఇతరులు ఆ పని చేయకుండా ఉంటారని మహిళా సంఘాలు అంటున్నాయి. వరకట్న వేధింపుల కేసులో శిక్షల శాతం అతి తక్కువగా ఉండడం దారుణమని మండిపడుతున్నాయి.